వా అమ్మవారు ఏం చేస్తుందని చెప్తోందంటే వేదం రుద్రస్య భేషజీ, కోపం వచ్చినటువంటి రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ప్రశాంతంగా పట్టించుకోకుండా హాయిగా తనలో తాను రమిస్తున్నటువంటి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. చేసి విశ్వాన్ని ఓ దెబ్బ కొట్టిస్తుంది తప్పు చేసినప్పుడు. అప్పుడు అందరూ దారిలోకి వస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి? దక్షుడు ఒక్కడు చేసిన తప్పు అందరూ చేసిన తప్పుగా మారిపోతుంటే ఎవరు జోక్యం చేసుకోవాలి? ఆవిడే జోక్యం చేసుకోవాలి. చేసుకునేటప్పుడు పతివ్రతా లక్షణం ఒకటి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు, మీరు పట్టించుకోవట్లేదు, నీ జోక్యం చేసుకుంటాను అనకూడదు. శంకర భగవత్పాదులు మహాపురుషులు. అలా నేను అంటూనే ఉంటా, ఏదో మధుర పదార్థం తిన్నవాడు త్రేయించినట్టు రోజు అంటాను ఆ మాట. ఎందుకంటే ఆమె ఎటువంటి మహాసామ్రాజ్ఞియో సౌందర్యలహరిలో చెప్పి చిట్ట చివరికి వెళ్ళిపోయాక సౌందర్యలహరిలో చమత్కారమైన మాట అన్నారు. ఎవరో తెలుసా అమ్మవారు? మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆమె పరబ్రహ్మము యొక్క మహిషి అన్నారు. ఇల్లాలు. ఇల్లాలు అన్నప్పుడు ఒక లక్షణం ఉంటుంది. ఎంచేతనంటే ఎక్కడికి ఎలా ఉండాలో అలా ఉండడం ధర్మం. సభకి వెళ్ళామనుకోండి వినాలి. రామకోటో ఇంకోటో రాసుకుందాం అనుకున్నారనుకోండి ఇంటి దగ్గర రాసుకోవాలి. సభకు వచ్చి ముందు కూర్చోవడం ఎందుకు, రాసుకోవడం ఎందుకు? అర్థం లేని పని. అంటే అసందర్భమైన ప్రవర్తన అంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తారు? ఇల్లాలు. ఇల్లాలు ఏం చేయాలి? భర్త మాటకి కట్టుబడాలి, భర్త మాట పాటించాలి. అలా భర్త మాట పాటించింది అనుకోండి ఆవిడ్ని ఇల్లాలంటారు. గౌరవము కలిగినటువంటి పతివ్రత. భర్త శాసనమునకు ఆమె లోబడి ఉండాలి తప్ప ఆవిడ స్వతంత్రంగా ప్రవర్తించింది అనుకోండి ఇంకేమి మర్యాద, ఇంకేం కుటుంబం, ఇంకేం భర్త మీద గౌరవం. అసలు స్త్రీకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే భర్త శాసనమును ఔదలదాల్చినదై ఉండాలి, భర్త మాటకి గౌరవం ఇచ్చేదై ఉండాలి. అది స్త్రీ ధర్మం. జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు పరదేవత విషయంలో స్త్రీ ధర్మాన్ని ఎలా ఉల్లంఘింపచేస్తారు? ఆవిడ మహాసామ్రాజ్ఞి, శివుడేమో ఆయన మాట వింటుంటాడు చేకట్టుకునని ఎలా చెప్తారు? అందుకే సౌందర్యలహరి చిట్ట చివరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆమె మహామాయ, విశ్వమును తిప్పుతూ ఉంటుంది, కానీ ఆమె పరబ్రహ్మము యొక్క ఇల్లాలు. అలా అంటేనే ఒక స్త్రీ పరిపూర్ణత్వాన్ని పొందినట్లవుతుంది. అమ్మవారు కూడా సదాశివుని ఇల్లాలుగా మహాపతివ్రత. ఆ తల్లి పరమేశ్వరుడి మాట వినేది అంటేనే ఆవిడ సంతోషిస్తుంది. అసలు లోకంలో ఒక పెద్ద రహస్యం చెప్తారు. సౌందర్యలహరి చదువుదాం అనుకున్నా, సౌందర్యలహరి ప్రవచనం చెయ్యాలనుకున్నా, తిన్నగా సౌందర్యలహరిని మొదలుపెట్టినా, తిన్నగా అమ్మవారిని పొగిడినా అమ్మవారు భ్రుకుటి ముడేస్తుంది. వీడేవాడు దుర్మార్గుడు నన్ను పొగుడుతున్నాడు అని. అమ్మవారు సంతోషించాలంటే పరమేశ్వరుణ్ణి పొగడాలి. అది పతివ్రతా లక్షణం. భర్తని పొగిడితే తాను సంతోషిస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు ఇది దృష్టిలో పెట్టుకుని సౌందర్యలహరి అమ్మవారి గురించి చెప్తున్నా అమ్మవారితో మొదలు పెట్టాల. శివా అని మొదలుపెట్టలేదు. శివశక్త్యాయుక్తో భర్త పేరుతో మొదలెట్టారు. ఆమె భర్త అయిన శివుడి పేరుతో మొదలెడితే నడుస్తుంది సౌందర్యలహరి. అందుకే సౌందర్యలహరి బాగా అర్థం అవ్వాలనుకున్న వాళ్ళు శివానందలహరి చదివి సౌందర్యలహరి చదవండి అని చెప్తారు పెద్దలు. అందుకే చూడండి, అంతటి మహాపతివ్రత అయిన తల్లి భర్త దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను జోక్యం చేసుకుంటాను, మా నాన్నగారు తప్పు చేస్తున్నారు, మా నాన్నగారిని శిక్షిస్తాను, మీకేమి పట్టదు, కిమ్మనకుండా కూర్చుంటారు, కాబట్టి మీ గౌరవం నేను తీసుకొస్తాను, పిల్లలెవరూ మాట వింటలేదు, 3 భువనములను నేను చూడండి ఎలా దారిలో పెడతాను అంటే ఇంకా ఆయనేమి విశ్వనాథుడు, ఆయన విశ్వనాథుడు. అప్పుడు ఆయన గౌరవం పోయినట్టు అవుతుంది. అందుకని అలా జోక్యం చేసుకోకూడదు. ఆవిడ పతివ్రతా స్థాయికి కట్టుబడి మాత్రమే జోక్యం చేసుకుంటుంది. అది దాక్షాయణీ తత్వం యొక్క సందేశం. అందుకే ఆవిడంది ఒకసారి అలా మేడ మీదకి వెళ్ళింది. ఓహో ఋషులు వెళ్ళిపోతున్నారు దివ్య విమానాల్లో, దేవర్షులు వెళుతున్నారు, మహర్షులు వెళుతున్నారు, చూసింది. కిందకు వచ్చి శివుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అంది, ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఇల్లాలిగా. కావున దేనికి కావున? మా నాన్నగారు అక్కడ యజ్ఞం చేస్తున్నారు, ఎక్కడ దక్షుణ్ణి నిందించలేదు ఆవిడ. ఆ యజ్ఞమునకు ఈ విభుదగణంబులర్ధి ఏగెదరదిగో, ఇదిగో ఈ దేవర్షులు, ఋషులు, మహర్షులు వీళ్ళందరూ వెడుతున్నారు. దేనికి వెడుతున్నారు? అర్ధి. మా నాన్న దక్ష ప్రజాపతి ఇచ్చే తాంబూలాల కోసం వెడుతున్నారు. అంతర్లీనంగా దెప్పి పొడిచింది, వీళ్ళ జ్ఞానం మట్టి కరిచిందని.
అలా వాళ్ళు ఎడుతున్నారే, దేవా మనమిపుడచటికి పోవలెనను కోర్కె నాకు పుట్టెడు అభవా, మా తండ్రి యజ్ఞం చేస్తుంటే ఇంతమంది వెడుతున్నారే, మన ఇద్దరం వెళ్ళొద్దు, కాబట్టి మనం కూడా వెడదామండి అంది. ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడి, మా నాన్నగారు చేసే యజ్ఞం చూడడానికి నా చెల్లెళ్ళు అందరు వస్తారు, మా మరుదులు వస్తారు, మనకు అంత ఖాళీ ఉండదు అంతమంది ఇంటికి వెళ్ళడానికి, ఒక్కసారి నాన్నగారి ఇంటికి వెడితే అందరినీ చూసేయచ్చు, అందుకని వెడదాం వస్తారా అంది. ఆయన ఒక్కసారి కళ్ళు మూసి ఆలోచించి అన్నాడు, మనని పిలవలేదుగా అన్నాడు. అంటే ఆవిడ వెంటనే ధర్మం చెప్పింది. అనయము పిలువకయుండన్ చన అనుచితం అందువేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా. నీకు తెలియని ధర్మమా పరమేశ్వర? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. మీరు సమస్త శాస్త్రములు మీ యందే ఉంటాయి. పిలవకపోయినా 4 ఇళ్ళకి వెళ్ళచ్చు. జనక కన్నతండ్రి ఇంట్లో ఏదైనా జరుగుతుంటే ఆ పిల్లని పిలవలేదు అని ఆ పిల్ల రాకుండా ఉండకూడదు, అల్లుడు గారు రాకుండా ఉండకూడదు, కూతురు అల్లుడు పిలుపు లేకుండా వచ్చేసేయచ్చు. ఎందుచేత అంటే ఒక్కటే కారణం, కూతురు దానం ఇచ్చేటప్పుడు చతుర్థి విభక్తి వేయలేదు కాబట్టి తండ్రి గారికి అధికారం ఉంది. 2, అల్లుడు గారు పుత్రపంచకంలో ఒకడవుతాడు, 5గురిలో ఒకడవుతాడు, అందుకే మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం అంటే ఆ జరియంచు బట్ట కాదు, తేనె నెయ్యి కలిపి అత్తగారు మామగారు ఇస్తారు. అంటే నాయన ఇవాళ నుంచి నాకు 5 రకములైన కొడుకులు ఉంటారు, అందులో నువ్వు కూడా నాకు కొడుకు అవుతావు అత్తమామలకి. పుత్రపంచకంలో అల్లుడు కూడా కొడుకు వరుసలోకి వస్తాడు. అందుకే మామగారికి ఒంట్లో బాగులేకపోతే చేయి పట్టుకోవడానికి, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి, తీసుకురావడానికి, అత్తమామల సేవ చేసి తరించడానికి మార్గం ఉంది. తప్పేం లేదు, అత్తగారికి మామగారికి ఉపకారం చెయ్యొచ్చు, అంతేకాని నాకెందుకండి అనకూడదు. కాబట్టి అనయము పిలువకయుండన్, పిలవకపోయినా 4 ఇళ్ళకి వెళ్ళాలి. జనక తండ్రి గారి ఇంటికి వెళ్ళాలి. గురువుగారి ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతుంటే మా గురువుగారు మమ్మల్ని పిలవలేదనకూడదు, వెళ్ళిపోవాలి. సుహృత్ మంచి స్నేహితుడు, ఇంట్లో ఏదో జరుగుతోంది ఉత్సవం, పిలవక్కర్లేదు వెళ్ళిపోవడమే. సుహృత్ జననాయక రాజ్యాన్ని ఏలేటటువంటి రాజు, ఆ రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతోంది, ప్రజల్ని పిలవక్కర్లేదు వెళ్ళచ్చు. ఈ 4 చోట్లకి వెళ్ళచ్చు. ఇప్పుడు నా తండ్రి ఇంట్లో జరిగితే పిలవాలని ఎక్కడుంది? కాబట్టి వెళ్ళాలిగా, శాస్త్రం అది కదా, మరి మీరు ఎందుకు కాదంటున్నారండి అంటే ఆయన అన్నాడు, ఇంకెంతకని దాస్తాడు. పార్వతి నాకు ఈ శాస్త్రం తెలియక కాదు, ఎందుకు వద్దన్నానో తెలుసా? కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బమలు ముడులు వేచి భూరి రాషాక్షులై చూతురదియు కాక ఇదియు వినుము. నోటితో ఏమనరు అసలు, ఇలా తలుపు తీస్తారు, తలుపు తీసి ఇలా చూస్తారు, చూసి బొమ్మలు ముడులు వేయించి ఇలా కనుబొమ్మలు ముడి వేయించి మీరెందుకు వచ్చారు అన్నట్టుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోతారు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున. కుటిల బుద్ధులైన వాళ్ళ ఇంటికి పెద్ద మనసున్న వాళ్ళు వెడితే అవతల వాళ్ళు పెద్ద మనసున్న వాళ్ళు అయిపోవాలని లోకంలో ఎక్కడా లేదు. వాళ్ళు అలా చూస్తారు, చూసి పలకరించరు, పలకరించకుండా లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనమే లోపలికి వెళ్ళి పలకరించే ప్రయత్నం చేస్తే చాలా మనసు క్లీశపడేలా మాట్లాడతారు, అప్పుడు ఇబ్బంది పడతావు. నువ్వు దక్షుని కూరిమిసుతలలో ఒకతెవైనను నా సంబంధముచే పూజ పడగ జాలవుతరుని. ఒకప్పుడు మీ నాన్నే నాకు ఇచ్చాడు, కానీ ఇప్పుడు మీ నాన్నకి నేనంటే కోపం. ఒకప్పుడు ఒక విషయం జరిగిందని పూర్వగాథంతా చెప్పాడు, ఇప్పుడు నువ్వు నా భార్యవి, అందుకే నిన్ను చూస్తే మీ నాన్నకి నా కూతురని జ్ఞాపకం రాదు, శివుడి భార్య అని గుర్తొస్తుంది. గుర్తొచ్చి నాకు చెయ్యవలసిన అవమానం నీకు చేస్తాడు, అప్పుడు నువ్వు బాధపడతావు. దక్షుడికి నువ్వంటే ఇష్టమే, కానీ ఇప్పుడు ఎందుకు అలా అయిపోయిందో తెలుసా? నా భార్యవి కనుక. అంటే ఎంత చించలమతో చూడండి దక్షుడు. కాబట్టి నా మాట విను వెళ్ళకన్నాడు. ఆవిడంది నేను వెడతానండి. చాలామంది నేను ఎన్నో గ్రంథాల్లో కూడా చూశాను, భర్త చెప్పిన మాట వినక పార్వతీదేవి బయలుదేరినది అంటారు. అసలు ఆవిడ అవతార సందేశం అది కాదు, పార్వతీదేవి కాదు, పరదేవత ఎన్నడూ అలా చెయ్యదు. నేను మీతో మనవి చేసి ఆవిడ ఇలా చేసింది అంటే శివా విశ్వాహ భేషజీ తప్పు దిద్దాలి ఇప్పుడు ఆవిడ. అందుకని ఆవిడంది నేను వెళ్ళొస్తాను. తప్పకుండా ఆవిడని వెళ్ళవద్దు అంటుంటే వెళ్ళలేదు, వెళ్ళమని శివుడే అన్నాడు.
కానీ ఎలా వెళ్ళిందంటే నా భర్త ఆగ్రహానికి గురి అయి తండ్రి యజ్ఞం చేస్తున్నాడు అని కట్టుబట్టతో బయలుదేరింది. సాధారణంగా ఎలా ఉంటుందంటే పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు మెట్టినింటిలో తాము పొందిన ఐశ్వర్యము ప్రకటనమయ్యేటట్టు పెడతారు. ఎందుచేత అంటే తల్లికి తండ్రికి ఎప్పుడూ ఏ ప్రశ్న వేస్తారంటే అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా నాన్న అక్కడ అంటారు. ఎందుకంటే ప్రేమ కదా, ఆ ప్రేమ చేత కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి అమ్మ నీకేం ఇబ్బంది లేదు కదా నాన్న అంటారు. ఆ మాట అనవలసిన అవసరం లేకుండా ఎప్పుడు కనపడుతుంది? భర్తతో కలిసి వచ్చి ఎంతో సంతోషంగా ఇద్దరూ కలిసి లోపలికి వచ్చి ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ పలకరించారనుకోండి, అసలు ఆ ప్రశ్న తల్లిదండ్రులు లేరు. అథవా ఆయన వెనకాల వస్తున్నాడు, ముందు ఈవిడ వచ్చింది అంటే పుట్టింట్లో చేయించిన నగలు కాకుండా అత్తవారింట్లో చాలా నగలు చేయించుకుని వేసుకుని వచ్చింది అనుకోండి, పుట్టింటి వారు సంతోషిస్తారు కదా, ఓ నా కూతురు చాలా గౌరవింపబడుతోందనమాట అని సంతోషిస్తారు. అలా కాకుండా వచ్చిందనుకోండి కలుక్కుమంటుంది పుట్టినింటి వారి హృదయం. దక్షుడు తనని అవమానించవచ్చు, కానీ దక్షుడి మనసు తానింత ప్రేమగా పార్వతీదేవిని చూస్తుండగా ఎందుకు బాధపడాలి ఆ విషయంలో? ఇది ఆయన పెద్ద మనసు పరమేశ్వరుడు. దక్షుడు తనని అవమానించవచ్చు, కానీ దక్షుడి మనసు తానింత ప్రేమగా పార్వతీదేవిని చూస్తుండగా ఎందుకు బాధపడాలి ఆ విషయంలో? ఇది ఆయన పెద్ద మనసు పరమేశ్వరుడు. ఆయన వెంటనే ప్రమదగణాల్ని పిలిచి అన్నాడు, మీ అమ్మ కట్టుకోవడానికి కావలసినన్ని పట్టుపుట్టాలు, పెట్టుకోవడానికి కావలసినన్ని నగలు, ఆవిడ సింగారం చేసుకోవడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి అంగరాగములు అన్నీ పట్టుకెళ్ళండి అన్నాడు. అన్నీ పట్టుకున్నారు, వెనకాతల బయలుదేరారు. తల్లి వెడుతోంది ముందు. తిన్నగా దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న యజ్ఞవాట మనకు వెళ్ళింది. అదే మా దక్షారామం కాకినాడలో. కర్మగాలది ద్రాక్షారామం అయింది. దక్షారామము దక్షుని యొక్క ఆరామము. అప్పుడు తల్లి అక్కడికి బయలుదేరి తిన్నగా వెళ్ళింది. తల్లి గబగబా పరిగెత్తుకొచ్చింది, అమ్మ బాగున్నావా అని పలకరించింది. తల్లి ఎలా ఆగగలదు? ఆగలేదు. అన్నదమ్ములు పలకరించారు, కానీ దక్షుడు మాత్రం ఇలా కన్నెత్తి కూడా చూడలేదు. దక్షుడే పలకరించినప్పుడు మనం పలకరిస్తే లేనిపోని ఉపద్రవం వస్తుందని సభలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ పలకరించలేదు. ఏ పరదేవతానుగ్రహంతో వాళ్ళు యజ్ఞం చేస్తున్నారో, ఏ తల్లి అనుగ్రహానికి వాళ్ళల్లో కదలికలున్నాయో వాళ్ళు తల్లిని పన్నెత్తి కూడా పలకరించలే. ఇప్పుడు ఆ తల్లి అంది, దక్ష ప్రజాపతిని నువ్వెందుకు శివుణ్ణి పిలవలేదు అని అడిగింది. ఆయన బో పెద్ద నింద చేశాడు. అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు, ఇన్ని మాటలో చెప్పాడు. అన్నీ విందావిడ. విని అంది, ఏమయ్యా ఈ సభకి బ్రహ్మగారికి కావలసి వచ్చాడా? బ్రహ్మగారికి తీసిపోనివాడయ్యాడా నా భర్త? నా భర్త శ్మశానంలో ఉంటాడంటున్నావు, శవాల యొక్క విభూతి ఒంటికి రాసుకుంటాడంటున్నావు, అందుచేత పూజనీయుడు కాడు అంటున్నావు. అది నిజమైతే పరగచితాస్తి భస్మ నృకపాల జటాధరుడున్ ఉగ్రపరేత భూచరుండు పిశాచ యుక్తుడని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప. మరి వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజములన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్. ఆయన ఏదో పిశాచాలు ఆయన చుట్టూ తిరుగుతుంటాయి, ఆయన మహాశ్మశానంలో ఉంటాడు ఇలా చెప్తున్నావు కదా, నిజంగా ఆయనంత పూజనీయుడు కాకపోతే నువ్వు పిలిచి తెచ్చుకున్న ఈ బ్రహ్మగారు, నువ్వు ఆహ్వానించి తీసుకొచ్చిన ఈ సరస్వతి, వీళ్ళందరూ పరమశివుని యొక్క పాదముల కంటుకున్నటువంటి ధూళికణాల్ని తమ తల మీద ఎందుకు చల్లుకుంటారు? వాళ్ళకే అంత గౌరవం ఉంటే నీకెక్కడి నుంచి వచ్చింది కొత్త సిద్ధాంతం? అసలు ఆ మాటకొస్తే ఆయన అంత కారుణ్యశీలి లేడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత తోడొచ్చేవాడు ఒక్కడూ లేకపోతే నేనున్నానని అక్కడ నిలబడతాడు. ఆయన దయార్ద్ర హృదయానికి అది పరాకాష్ఠ. అటువంటి పరమేశ్వరుడు శర్వుడు. ఆయన శర్వుడు అంటే ఈ భూమిలో నుండి వచ్చేటటువంటి సమస్త సంపద ఆయన అనుగ్రహము చేతనే వస్తుంది. మీరు చూడండి, ఇవాళ నేను ఇలా ఉన్నాను, ఎందువల్ల ఉన్నాను? మధ్యాహ్నం కాస్త అన్నం తిన్నాను. అన్నం ఎలా తిన్నాను? ఎక్కడో వరి పండింది, ఆ బియ్యం తీసుకొచ్చాం, నీళ్ళల్లో పోసాం. నీళ్ళు ఎక్కడివి? ఆయనే. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. లింగపురాణం చెప్తోంది, భవ అన్న పేరుతో లోకాన్ని బతికించడానికి నీటి రూపంలో శివుడు ఉంటాడు. అగ్ని ఆయన శాసనం,
నువ్వు ప్రతి ఇంట్లోనూ వంట బ్రాహ్మణుడిగా ఉండు అని. అందుకని అగ్నిహోత్రుడు ఉడికిస్తున్నాడు. అగ్నిహోత్రుడు ఉడికిస్తే నీటి రూపంలో ఆయనే ఉండి భూమిలోంచి వరి పండేటట్టుగా చేసి అన్నం ఇచ్చి తినేటట్టు చేసి అన్నపూర్ణమ్మ అది సప్తధాతువుల్లో కలిసేటట్టు చేస్తే సాయంకాలం నేను ఉపన్యాసం చెప్పాను. లేకపోతే ఉపన్యాసం ఎక్కడ, నీరసం వచ్చి ఎక్కడ పడున్నాను, ఏ గదిలోనూ. కాబట్టి శర్వుడు అంటే ఒకటి నేనున్నాను, భవతి అంటారు. ఉన్నాను అన్నదానికి కారణం బయట పోషించిన పదార్థములన్నీ ఆయన అనుగ్రహం, పోషింపబడమే కాదు భోగములన్నీ ఆయన అనుగ్రహం. నేను కారులో ఎక్కడికో వెళ్ళాను, విశ్వనాథ మందిరానికి. కారు తయారు చేసేటటువంటి ఇనుము ఎక్కడిది? భూమిలోంచి వచ్చింది, ఇనప ఖనిజం. ఆ కారులో పోయడానికి కావలసిన పెట్రోల్ ఎక్కడిది? భూమిలోంచి వచ్చింది. ఇప్పుడు ఆ పెట్రోలు ఇనుము కలిస్తే కదూ కారు అయింది. ఆ రెండూ భూమిలోంచి వచ్చాయి. అంటే భోగములన్నీ భూమిలోంచే వచ్చాయి. నిలబడడానికి కావలసినవన్నీ భూమిలోంచే వచ్చాయి. నిలబడడానికి కావలసినవి, భోగాలకి కావలసినవి పరమేశ్వరుడై ఉన్నాడు. నువ్వు చేసే యజ్ఞం, అందులోని సృక్కు, అందులో వాడుతున్నటువంటి స్రవం, రుద్రంలో అభిషేక మంత్రాల్లో చెప్తారు స్వామి గురించి, ఇవన్నీ పరమశివ స్వరూపాలే అని. ఆ యజ్ఞశాల, నీ బతుకు, నువ్వు ఉన్నానండం, నువ్వు మాట్లాడడం, నువ్వు తినడం, నువ్వు ఇస్తున్న హవిస్సు, ఇవన్నీ శివుడు. శివుడిని వద్దండం ఏమిట్రా? శివుడు లేకుండా అసలు యజ్ఞం ఉంటుందా? దేనికి అవమానించావు శివుణ్ణి అని ఆవిడ అడిగి, దక్షుడు మనసు మార్చుకోకపోతే ఆవిడ ఒక మాట అంది. ఇప్పుడు తన తప్పు తాను దిద్దుకుంటాడేమో ఒక అవకాశం ఇచ్చింది. ఆయన దిద్దుకునే పరిస్థితిలో లేడు. ఇప్పుడు ఆయన దిద్దుకోవట్లేదు. ఒక్కరు లేచి తప్పయా, ఆవిడ చెప్పింది నిజం, నీ బుద్ధి మార్చుకో అని అనలేదు. కాబట్టి ఇప్పుడు 3 లోకముల తప్పు అక్కడ ఉంది. ఇప్పుడు ఈ తప్పు దిద్దాలి. తప్పు దిద్దడానికి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ పరదేవత, ఆవిడ ఆదిపరాశక్తి. ఆవిడే తలుచుకుందనుకోండి, ఆవిడకి ఒక్క క్షణం పట్టదు యజ్ఞాన్ని ధ్వంసం చేయడం. కానీ ఒక కన్న కుమార్తెగా, వేరొకరి భార్యగా, పుట్టింటికి వచ్చిన ఆడపిల్లగా దక్షయజ్ఞ ధ్వంసం ఆవిడ చెయ్యదు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇటువంటిది ఉంటుందో అక్కడక్కడ ఆవిడ సాక్షి మాత్రమే. మహాప్రళయతాండవ సాక్షిణి. ఆవిడ కన్న తల్లి, చంపలేదు. ధర్మరక్షణార్థం రాక్షస సంహారం చేస్తుంది. అంటే వాడు అందులో ఉంటే ఇంకా పాడైపోతున్నాడని విడిపిస్తుంది కారుణ్యంతో. ఇప్పుడు ఆవిడే చంపేస్తే అర్థం లేదు, కానీ 3 భువనములకు పాఠం చెప్పాలి. అందుకని ఆవిడండి, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ. ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. నరుడు అన్నం తిన్నాడు, ఏదో పప్పన్నమో కూరన్నమో పులుసన్నమో తిన్నాడు, బాగా రుచిగా ఉంది కదా అని. తీరా కడుపు నిండా తినేసిన తర్వాత అడుగున ఇంకా బాగుంది, కొంచెం ఏమైనా ఉంటే కాస్త నంచుకోవడానికి వేసుకుందామని పెరుగు అన్నంలో వేద్దామని గరిటెతో ఇలా అన్నాడు. చచ్చిపోయిన బల్లి పైకొచ్చింది. అయ్యో, ఇంత రుచిగా ఉన్న పులుసన్నం నేను తిన్నానని కడుపులో ఉంచుకుంటాడా? వేలు పెట్టి కక్కేస్తాడా? తాను ఎంతో బాగుందని తిన్నన్నమైనా అది తిన్న అన్నం మంచన్నం కాదని తెలుసుకున్న ఉత్తర క్షణంలో నరుడు తన నోట తన వేలు పెట్టి తన కడుపులోది తాను కక్కినట్టు, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి పనికి మాలిన వాడవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వా. ఇక నీ కూతుర్ని అన్న పేరుతో ఈ శరీరంతో బయట తిరగను. ఇలా తిరిగితే దాక్షాయిణి అంటారు నన్ను. ఇక నీ కూతురు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకని అంటే ఒకనాడు నిన్ను అనుగ్రహించి నీకు కుమార్తెగా వచ్చా. నీ కుమార్తెగా ఉండడం ఇష్టం లేకే ఆ అవతారాన్ని చాలించానని లోకానికి తెలియాలి. అందుకే నేను ఈ అవతారాన్ని చాలించేస్తున్నాను అని వెంటనే ఆవిడ యోగాగ్నిని రగల్కొల్పి అందులో భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అని ఆ అగ్నిహోత్రంలో దుముకి వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేసింది. అందుకు నావిండి సతీదేవి అన్నారు, మహాపాతివ్రత్యమున్న తల్లి. ఆవిడ భర్త నిందని కూడా ఆమె అంగీకరించలేదు. ఇప్పుడు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేస్తూ చిట్ట చివరి సందేశాన్ని ఇచ్చింది లోకానికి. సతీదేవిగా అవతారాన్ని చాలించేస్తూ ఆవిడ ఒక సందేశాన్ని దక్షుణ్ణి అడ్డుపెట్టి లోకానికి చెప్పి వెళ్ళిపోయింది. భవో నహోద్వేష్టి శివం శివేతరహ.
ఓరి పిచ్చాడా, శివుణ్ణి ద్వేషించి శివుణ్ణి నిందించి శివుణ్ణి విమర్శించి శివుణ్ణి దూరం చేసి శివుణ్ణి కాదని నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది శివము కాదు, మంగళప్రదము కాదు. అది అశుభంగా, అమంగళకరంగా, భయంకరంగా, బీభత్సంగా ఆగిపోతుంది అని చెప్పి ఆవిడ అవతారాన్ని విడిచిపెట్టింది. ఇది ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి అమ్మవారి యొక్క సందేశం. భవో నహోద్దేష్టి శివం శివేతరః. శివుణ్ణి నింద చేసిన వాడు శివమును అనగా శుభమును పొందలేడు. ఇప్పుడు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది అన్న వార్త ప్రమథగణాలు వెంటనే వాళ్ళ కోపం వస్తుంది కదండి. మరి అమ్మవారి శరీరం విడిచిపెట్టింది, ఆ దక్షుడి మీదకి వెళ్ళారు. భృగువుది అదో విచిత్రమైన జీవితం. ఆయనకి శివద్వేషం. అందుకని ఆయన పార్వతీదేవి అమ్మవారు దాక్షాయణి శరీరాన్ని విడిచిపెట్టింది, శివుడు అవమానింపబడ్డాడని ఆ ప్రమథగణాలు దక్షుణ్ణి ఏమీ చెయ్యలేకుండా కృత్యల్ని సృష్టించాడు. యజ్ఞంలోంచి సృష్టించి వాళ్ళని పారద్రోలేడు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ కైలాసానికి వెళ్ళారు. పరమశాంతంగా కూర్చునున్నాడు పరమేశ్వరుడు. ఏమిరా ఎందుకు ఏడుస్తున్నారన్నాడు. అమ్మగారు శరీరం విడిచిపెట్టిందండి అన్నాడు. ఎందుకు విడిచిపెట్టిందిరా అన్నాడు. దక్షుడు నింద చేశాడండి మిమ్మల్ని, తట్టుకోలేక ఆవిడ శరీరం విడిచిపెట్టింది. మరి మీరేం చేశారన్నాడు కళ్ళు పెద్దవి చేసి. మేము దక్షయజ్ఞంలో దక్షుడికి బుద్ధి చెప్పడానికి మీద పడ్డాం, కానీ భృగువు కృత్యల్ని సృష్టించి మమ్మల్ని పారద్రోలాడు అన్నారు. అంతే. ఇదే కదా శివా రుద్రస్య భేషజీ. ఆవిడ శివుణ్ణి రుద్రుణ్ణి చేసేస్తుంది. అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైత్యారాతి దష్టోష్టుడై ఆజ్జద్భూరి మృగేందరోషమన భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వ నిశికా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. వెంటనే ఆయన కూర్చున్న ఆసనం మించి లేచి 2 కాళ్ళు ఎడంగా పెట్టి 2 చేతులు ఇలా పైకెత్తి అన్ని దిక్కుల వంక ఒక్కసారి చూసి నోరు తెరిచి భయంకరమైనటువంటి రవంతో ఒక వికటాట్టహాసం చేశాడు. అంటే రుద్రుడైపోయాడు. అయిపోయి గంగాదేవి చేత తడపబడినటువంటి ఆ ఎర్రటి జడనొక దాన్ని పెరికి భూమి యొక్క మధ్య భాగానికేసి కొట్టాడు. కొట్టేటప్పటికి అందులోంచి ఆకాశాన్ని ఉరుసుకుంటూ పైకి వెళ్ళిపోయినటువంటి ఒక రూపం ఒకటి పైకి లేచింది. అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైత్యారాతి దష్టోష్టుడై ఆజ్జద్భూరి మృగేందరోషమన భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వ నిశికా సముచ్చయ రుచిన్ వెల్గొందు చించజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్. వెంటనే ఆయన కూర్చున్న ఆసనం మించి లేచి 2 కాళ్ళు ఎడంగా పెట్టి 2 చేతులు ఇలా పైకెత్తి అన్ని దిక్కుల వంక ఒక్కసారి చూసి నోరు తెరిచి భయంకరమైనటువంటి రవంతో ఒక వికటాట్టహాసం చేశాడు. అంటే రుద్రుడైపోయాడు. అయిపోయి గంగాదేవి చేత తడపబడినటువంటి ఆ ఎర్రటి జడనొక దాన్ని పెరికి భూమి యొక్క మధ్య భాగానికేసి కొట్టాడు. కొట్టేటప్పటికి అందులోంచి ఆకాశాన్ని ఉరుసుకుంటూ పైకి వెళ్ళిపోయినటువంటి ఒక రూపం ఒకటి పైకి లేచింది. అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాపదోర్దండ సహస్రద్యుతి హేతి సంఘమప్ప వీక్షణద్యుతి లోక నీక్షణ గతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు వెలుంగ ఘన కపాలాస్తి మాలికలు తనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు అన్నారు. అసలు ఆ పద్యమే అలా ఉంటుంది. అసలు ఆ పద్యాన్ని చదవడమే కష్టం. అంత జటిలమైన పదాల సమాహారం. అంటే ఆ వచ్చిన రూపం అటువంటిది. అభ్రం లిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమర. పెద్ద శరీరం, దాని మీద వెంట్రుకలు దీపాలు పెట్టినట్టుగా అగ్నిహోత్రం తల మీద మండుతుంటే ఎలా ఉంటుందో అలా లేచి నిలబడ్డాయి. ఏనుగుల యొక్క తొండాలా అన్నట్టుగా గుండ్రంగా ఉన్నటువంటి 1000 భుజాలు, ఆ 1000 చేతులలో 1000 ఆయుధాలు పట్టుకున్నాడు. ఇదే అంటుంది కవచం. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకహర్త్రే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకలలోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ
నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజోధిపతయే జయ 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 మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర కట్వాంగ ఖడ్గ చర్మ పరశుపాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిగ పట్టిశ శతగ్ని చక్రాధ్యాయుధ భీషణకర సహస్ర దంష్ట్రా కరాళవతన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ అని ఆ స్తోత్రం చేస్తుంది శివకవచం. అలా అన్ని బాహువులతో ఒక్కసారి అన్ని ఆయుధాలతో పైకి లేచాడు. ఆయనే వీరభద్రుడు. ఆయన లేచి అడుగులు వేస్తుంటే భూమి అంతా కంపించిపోయింది. అనకుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి ఒక్కసారి లేచి తండ్రికి ప్రదక్షిణం చేసి నేల మీద పడి నమస్కరించి నించున్నాడు. తండ్రి ఏమి ఆజ్ఞ, నన్ను ఎందుకు సృజించావు అన్నాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి, మర్యాద తప్పిన యజ్ఞం ఆ యజ్ఞం, వెళ్ళి దాన్ని ధ్వంసం చెయ్యి అన్నాడు. అంతే బయలుదేరాడు మహానుభావుడు. ఆయన వస్తుంటేనే ఆయన వెనకాతల నవదుర్గలు వెళ్ళారు. వీరభద్రావతారం ఆవిర్భవించినటువంటి విషయాన్ని ఒక్కసారి స్మరించినా విన్నా ఉత్తర క్షణంలో సంకటం ఎగిరిపోతుంది. చీకట్లో భయంలో వెడుతున్నప్పుడు ఎప్పుడైనా భయం వేస్తే వీరభద్రావతారాన్ని కానీ స్మరిస్తే ఉత్తర క్షణంలో సంకటాలన్నీ ఎగిరిపోతాయి. అంతటి మహానుభావుడు. అక్కడే మునిమండలి అని కాకినాడ దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఇప్పుడు మురమళ్ళ అంటారు. అక్కడికి వచ్చి మహానుభావుడు ఆ దక్షయజ్ఞాన్ని అంతటినీ కూడా ధ్వంసం చేశాడు. కనపడిన వాళ్ళందరినీ పడగొట్టాడు. ఆఖరికి దక్షుణ్ణి పడగొట్టి తలని గిరగిరగిరగిర తిప్పి వేరు చేసి యజ్ఞగుండంలో పారేశాడు. ఆ భృగువు యొక్క గడ్డాలు మీసాలు పెరికేస్తే నిత్తురోడుతూ పారిపోయాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారి దేవత యజ్ఞాగ్ని పైకి లేచి ఉత్తర దిక్కుగా హిమాలయాల వైపుకు పారిపోయింది. దక్షారామం అంత గొప్ప క్షేత్రం. అక్కడ మహానుభావుడు భీమేశ్వరుడై కూర్చుని ఉంటాడు. ఇంతమందిని సంహరించిన తరువాత తన పెద్ద కత్తి పట్టుకెళ్ళి అదిగో రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి పట్టిసం అంటారు, అక్కడికే వెళ్ళి తన కత్తిని కడిగాడు. పట్టిసాన్ని అక్కడ నిత్తుటి ఖడ్గాన్ని కడిగాడు కాబట్టి ఆ తీర్థానికి పట్టిస తీర్థం అని పేరు. అక్కడే శివాలయం ఉంటుంది, అందులో శివలింగ స్వరూపంలా ఉంటాడు. అక్కడే ఎంతకీ ఆయన శాంతించకపోతే అమ్మవారి పనుపన భద్రకాళీ స్వరూపం వచ్చి ఆయన్ని శాంతింపచేస్తే కన్యారూపంలో గోదావరిలోంచి బయటికి వస్తే ఇద్దరు చెయ్యి పట్టుకుని వెళ్ళి మునిమండలి మురమళ్ళ అంటున్నారు ఇప్పుడు. ఆ మునిమండలి దగ్గరికి వెళ్ళి కళ్యాణం చేయమంటే కళ్యాణం చేశారు. ఏకపీఠం మీద ఉంటారు శివలింగము భద్రకాళి కూడా. అక్కడికి వెళ్ళి కళ్యాణం చేసుకున్న వాళ్ళందరికీ పెళ్ళైపోతుంది, ఎటువంటి వాళ్ళకి కూడా. ఇప్పటికీ మురమళ్ళ వెళ్ళి పెళ్లి చేస్తే కళ్యాణం అయిపోయిందని లెక్కే, పెళ్ళి అయిపోయిందని లెక్కే. అంత గొప్ప క్షేత్రం. నిత్య కళ్యాణం పచ్చతోరణం. రాత్రి 2 గంటలకి కొంగుముడి వేసుకుని కొత్త దంపతులు దర్శనానికి వస్తే తలుపులు తీసి దర్శనమిస్తారు పరమేశ్వరుడిది. అంత గొప్ప క్షేత్రం మురమళ్ళ. అటువంటి వీరభద్రావతారం దక్షయజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేసింది. అప్పుడు దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. అబ్బో, శ్రీనాథుడు ఎంత వర్ణించాడో. సరస్వతీదేవి వీణ వాయిస్తూ కనపడితే వీరభద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ కళ్ళు మూసుకొని వీణ వాయిస్తూ ఇలా కళ్ళు తెరిచి చూసింది. ఆయన హడిలిపోయింది. నీకెందుకమ్మా యజ్ఞాలని ముక్కు పట్టుకు గిల్లేశాడు. అక్కడే సరస్వతీదేవి ముక్కు ఊడిపోయింది. సూర్యుడికి పళ్ళు పీకేశాడు. అప్పటి నుంచి ఆయనకి పాయసం నైవేద్యం. పూషదంతభిదవ్యగ్రోదక్షాధ్వర హరోహర భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అని శివాష్టోత్తరం. ఇంతమంది దేవతల్ని దండిస్తే బ్రహ్మగారి దగ్గరికి వెడితే బ్రహ్మగారు దేవతలందరినీ చూసి శివుడి జోలికి మీరెందుకు వెళ్ళారా అని బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ కైలాసానికి వెళ్ళారు. అప్పటికి ఆయన అయిపోయింది చేయవలసిన పని. దక్షిణామూర్తిగా మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితబదనం దక్షిణామూర్తి మీడే. చిన్ముద్ర బట్టి కూర్చునున్నాడు. అందరూ వెళ్ళారు, ఆయన దగ్గర ఏడిచారు. ఏడిస్తే ఆయన అన్నాడు, దయార్ద్ర హృదయుడు కదండి, ఆవిడే మళ్ళీ ఆయన్ని శివుడిగా మార్చేస్తుంది. అందుకే ఇన్ని తప్పులు చేసిన వాళ్ళందరినీ కాల్చడానికి సముద్రంలోంచి అగ్నిహోత్రం వచ్చింది క్షీరసాగర మథనంలో. అప్పుడు వీళ్ళందరూ పరిగెత్తారు. ఏమనాలి పార్వతీదేవి అప్పుడు, ఈ పనికి మాలిన వాళ్ళందరే నిరీశ్వరయాగం చేశారండి, మీరు పుచ్చుకోకండి వాళ్ళని కాల్చనివ్వండి అనాలి కదా. ఆవిడ శివా విశ్వస్య భేషజీ. పిల్లలకి ఎప్పుడు ఆపద వస్తే అప్పుడు ఆదుకుంటుంది అమ్మవారు.
అందుకే అప్పుడు ఆవిడ మళ్ళీ శివుణ్ణి మీరు చేయకపోతే ఎవరు చేస్తారు ఉపకారం, చెయ్యండి అంటుంది. ఇన్ని మాటలు ఒక్కసారి రారా ఒక్కసారి రారా ఒక్కసారి రారా చూడాలనుందని పిలిచాను పెద్దవాడిని, వచ్చాడా? ఒక్కసారి రాలేదు. కానీ ఇప్పుడు వాడికి కామెర్లు వచ్చాయిట, నాన్నగారండి ఒక్కసారి రండి అని నన్ను అంటున్నాడు. ఇప్పుడు నేను పనికొచ్చానా అంటాడు తండ్రి. ఏమిటండి ఆ మాటలు, పిల్లాడంటే ఏదో తెలియక చేశాడు, మీరు తండ్రి అదేంటి అలా అంటారు? నిజంగా మీరు ఉండగలరా వెళ్లకుండా? ఎందుకు వచ్చిన మాటలు కానీ సదండి పెట్టి 4 పంచెలు పడేసుకోండి అంటుంది. ఆవిడే మళ్ళీ ఆయన్ని శివుణ్ణి చేస్తూ ఉంటుంది. అందుకే క్షీరసాగర మథనంలో వీళ్ళందరూ పరిగెత్తారు. చని కైలాసముదొచ్చి శంకర నివాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డదల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచంబుజాననము ఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ సంభునిన్. దేవతలందరూ కైలాసానికి పరిగెత్తే అయ్యా నువ్వు కాకపోతే ఎవరు రక్షిస్తారు, మమ్మల్ని మీరే రక్షించాలి. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్తశరణ్యుండవకు గురుండవు నీవు. కాబట్టి తండ్రి నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలన్నారు. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన, చూసావా పార్వతీ ఎలా ఏడుస్తున్నారో పిల్లలు అంటే. ఆయన అనుమానం ఏమిటంటే వీళ్ళందరూ బుచ్చుకోవట్లేదు కదా, హాలాహలాన్ని చూసి పారిపోయి ఇచ్చారు కదా, ఈయన వెళ్ళి హాలాహలం బుచ్చుకుంటానంటే మరి ఈవిడ మంగళసూత్రం గురించి ఈవిడికి బెంగ ఉండదు ఏమిటి? ఏమంటే మీకెందుకు ఆ పనిలో రండి అంటుందేమో, ముందే ఈవిడికి చెప్పేదామని లోపలికి వచ్చాడు. వచ్చి కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై యుంటద ఆర్తుల ఆపద గెంటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. పార్వతీ చూసావా పిల్లలు ఎలా ఏడుస్తున్నారో, పరులకు ఉపకారం చెయ్యొద్దు, వెళ్ళి నేను బుచ్చేసుకోవద్దు హాలాహలం, కాబట్టి వెళ్ళి పుచ్చుకోనా అన్నాడు. ఆవిడంది ఏమీ పెద్ద పట్టింపు లేని వాళ్ళలాగా మీ ఇష్టం ఎలా వస్తే అలా చేసుకోండి. అడిలిపోయాడు మహానుభావుడు వింటున్న పరీక్షిత్. అదేమిటయా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ నమ్మితి నామనంబున సనాతనులైనవు మా మహేశులన్ననిపించుకున్న తల్లి తన పసుపు కుంకాల గురించి బెంగలేదా? ఎలా వెళ్ళమంది శివుణ్ణి అంటే వెంటనే శుకబ్రహ్మ అన్నారు భాగవతం చెప్తూ, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. మింగేది గరళమని తెలుసు, మింగుతున్నవాడు భర్తని తెలుసు, మింగుతున్నది లోకం కోసం అని తెలుసు, అయినా మింగమందంటే నా మెళ్ళలో మంగళసూత్రం ఉండగా మీకేం ఆపదొస్తుందండి మింగేయండి అంతే. నేనే సర్వమంగళ, ఇంకోళ్ళ మెళ్ళలో మంగళసూత్రం నా వల్ల నిలబడుతుంది, అటువంటప్పుడు నా మెడలో మంగళసూత్రం ఉండగా మీకు ఇబ్బంది వస్తుందా ఆయుర్దాయానికి? మింగండి ఏం పర్వాలేదండి. అంతే గబగబా వెళ్ళాడు. తన చుట్టూ చొరసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో చిబుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంపున సర్వంకషమున్ విషమునాహారించి హేలాగతిన్ కదలంబారవు పాపపేరు వడలన్ ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమున ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్ తన చుట్టూ చొరసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో చిబుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంపున సర్వంకషమున్ విషమునాహారించి హేలాగతిన్ కదలంబారవు పాపపేరు వడలన్ ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమున ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. అందరూ హాలాహలాన్ని చూసి పారిపోతే ఈయన దానికి ఎలిదిలేడితే హాలాహలం పారిపోవడం మొదలెట్టింది. ఎక్కడికి పారిపోతావే ఇలా రా అన్నాడు. చేత్తో పుచ్చుకున్నాడు, ఇలా ముద్ద చేశాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు. అంత వేడి కదా, పాము వేడి చూస్తే పారిపోతుంది. పాము ఓ పిల్ల పాము చేతికున్నదైనా కిందకి దిగిందా అంటే ఏమీ లేదు. పోనీ ఆయన ముఖం వాడిపోయిందా అంటే ఏమీ లేదు. పైనున్న చందమామ కందిపోయాడా అంటే పోనీ అది లేదు. ఇలా నోట్లో పెట్టుకున్నాడు, నవిలాడు, మింగబోయాడు. ఉదరము లోకంబులకొను సదనంబకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠ బిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ బలరసముక్రియం. మింగబోయాడు. అయ్యయ్యో నా కడుపులో లోకాలున్నాయి, వదిలేస్తే అవి కాలిపోతాయి, పైకి వదిలేస్తే ఈ లోకాలు కాలిపోతాయి, కంఠంలో పెట్టుకుంటానని మింగలేదు, వదలలేదు, ఇక్కడ పెట్టుకున్నాడు. ఇక్కడ పెట్టుకున్నందుకు తెల్లని నా స్వామి కంఠం నల్లటి మచ్చబడింది. నీలకంఠ గరళకంఠ శ్రీకంఠ అని లోకం కీర్తించింది.
రుద్రమైతే అసర్వ్యో అసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోప అదృశన్ను దృశన్ను దహార్య అంది. తెల్లవారుజామున ఆకాశంలో కనపడేటటువంటి ఆ ఎర్రటి కాంతులతో నీలంగా ఉండేటటువంటి వాడే నీలలోహిత రుద్రుడు. ఆయన్ని చూడ్డానికి ఏ జ్ఞానము అక్కర్లేదు. ఆఖరికి గొల్లపడుచులు కొండతో నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, పశువుల్ని కాసేవాళ్ళు కూడా పరమశివ దర్శనం తెల్లవారుజామున చెయ్యవచ్చు. అటువంటి నీలలోహిత రుద్రుడికి నమస్కరిస్తున్నానని వేదం 2 చేతులు ఎత్తి నమస్కరించింది. అంతటి మహానుభావుడు కాబట్టి ఆయన ఏమనుగ్రహించడు? ఆ తల్లి ఆ రోజున మళ్ళీ లోకాలన్నింటినీ అనుగ్రహించింది. పుచ్చేసుకోండి హాలాహలమని లోకాలని బతికించింది. ఇదేతో మనవి చేసింది. శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. ఇప్పుడు ఆయన అందరికీ మళ్ళీ వరాలు ఇచ్చేశాడు. దక్ష ప్రజాపతికి గొర్రె తలకాయ తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ యజ్ఞాన్ని పూర్తి చేయమన్నాడు. యజ్ఞం పూర్తయిపోయింది. సతీదేవిగా అంటే దాక్షాయిణిగా ఉండగా అమ్మవారు పరమశివుడితో కలిసి హిమాలయ పర్వత ప్రాంతమునందు విహరిస్తూ ఉండేది. అక్కడ విహరిస్తున్నప్పుడు మేనకాదేవి చూస్తూ ఉండేది. చూస్తూ ఆవిడకో కోరిక పుట్టింది. అబ్బాయి ఎంత బాగుందో ఈ పిల్ల, నాకు ఇలాంటి కూతురు పుడితేనా అనుకునేది అస్తమానం. అని అలిసిపోయినటువంటి ఆ దాక్షాయినికి కూర్చోపెట్టి ఉపచారం చేస్తుండేది. ఆవిడ మనసులో పెట్టుకుంది, మనం ఏ భావనతో భగవతిని ఆరాధిస్తామో ఆ భావనతోనే ఆమె అనుగ్రహిస్తుంది. మనం యద్భావం తద్భవతి. మనం అమ్మ నాకు కూతురుగా అని రోజు అమ్మవారిని ఒక మూర్తిని పెట్టుకొని ఆవిడికి ఒక చిన్న లంగా కట్టి ఓ బట్ట కట్టి పొంగిపోయారనుకోండి, మిమ్మల్ని అలాగే అనుగ్రహిస్తుంది ఆవిడ. ఏదో ఒక రోజున మీ వంశంలో ఆవిడ కూతురై వస్తుంది. బాలాస్వరూపంగా వచ్చి నిలబడి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అందరికన్నా చాలా తొందరగా పరదేవత అనుగ్రహించాలనుకుంటే ఏ రూపంలో వస్తుందో తెలుసా అండి? అనుగ్రహించాలి అనుకున్న ఉత్తర క్షణంలో చిన్న పిల్ల రూపంలో వస్తుంది. వచ్చి తల్లి అనుగ్రహిస్తుంది. మహానుభావుడు చందోలు శాస్త్రి గారు అంటుంటారు, ఎంత ప్రఖ్యాతి వహించారో. ఆయన ఉపాసనకి అమ్మవారు ఎప్పుడు ఆయన ఇంట్లో తిరుగుతూ ఉండేది, గజ్జెల చప్పుడు అవుతూ ఉండేది. చిట్ట చివర ఆయన శరీరాన్ని దహనం చేస్తే ఆయన ప్రాణం పోయినప్పుడు ఆయన శరీరంలోంచి బాలా త్రిపుర సుందరి స్వరూపం పైకి లేచింది. కాబట్టి ఆ తల్లిని ప్రార్థించినటువంటి వాళ్ళని ఎవరిని ఆవిడ అనుగ్రహించదు? ఆవిడ అనుగ్రహించి తీరుతుంది. ఆ తల్లి ప్రతిరోజు మేనకాదేవి పిలిచి చేసినటువంటి ఉపచారానికి పరవశించిపోయింది. అయ్యో, నేను తల్లిగా ఈ పిల్లని నా కుమార్తెగా పొందితే ఎంత అదృష్టంగా ఉంటుందని భావన చేస్తున్నటువంటి మేనకాదేవి యొక్క హృదయాన్ని పసిగట్టింది. ఈమెకి కూతురు అవ్వాలి అనుకుంది. అందుకని దాక్షాయిణిగా శరీరత్యాగం చేస్తూ నేను పర్వతరాజపుత్రిగా మళ్ళీ మేనకాదేవి కడుపున పార్వతిగా జన్మిస్తాను అని సంకల్పం చేసుకుంది. ఆవిడ అలా సంకల్పం చేసుకుంది, చాలా సంతోషించింది. మేనకాదేవి హిమవంతుని యొక్క భార్య. ఇప్పుడు అమ్మవారు ప్రకటనముగా బయట ఒక రూపంతో లేదు, ఎందుకంటే అవతార పరిసమాప్తి చేసేసింది దాక్షాయిణిగా. స్థూలమైన ఒక రూపంతో తిరగట్లేదు ఆవిడ, పరమశివుడి పక్కన ఇల్లాలిగా లేదు. ఈలోగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది. వజ్రాంగుడు అని ఒక గొప్ప రాక్షసాంశ సంభూతుడు దితి కశ్యపులకు జన్మించాడు. ఆయన అపారమైనటువంటి బలపరాక్రమములున్నవాడు, దానికి తపశ్శక్తి తోడైంది. ఆయన ఇంద్రుణ్ణి జయించి ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో బంధించాడు. ఇంద్రుణ్ణి బంధించడం ఏమిట్రా తప్పు, ఇంద్రుణ్ణి విడిచిపెట్టమని తండ్రి అయిన కశ్యప ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి వేడుకుంటే విడిచిపెట్టాడు. ఇప్పుడు ఇంద్రుడికి మళ్ళీ ఇంద్రపదవి లభించింది, కానీ వజ్రాంగుడికి వశపడి ఉన్నాడు. ఇటువంటి సమయంలో అకస్మాత్తుగా ఎందుకో వజ్రాంగుడిలో ఒక గొప్ప మార్పు వచ్చింది. సత్వగుణావలంబకుడు అయ్యాడు. ఎంతకాలం ఈ రజోగుణ ప్రవృత్తి, ఎంతకాలం ఈ దండయాత్రలు, ఎంతకాలం ఈ భోగం, ఇక నేను పరమేశ్వర స్మరణ చేస్తానని సత్వగుణంతో బతుకుతున్నాడు. ఆయన భార్య వరాంగి అని ఆమె అనుగమిస్తోంది. ఆయనకి నిరంతరము సేవ చేస్తోంది. చాలా సంతోషించి ఒక రోజునన్నాడు, వరాంగి, నువ్వు నేను చేసే ఈశ్వరానుష్ఠాన ప్రక్రియ యందు ఇంత తోడ్పడుతున్నావు, నీకేం కావాలి వరం అడుగు ఇస్తానన్నాడు. ఆవిడంది, నాకు ఒక కుమారుడు కావాలి. ఆ కుమారుడు విష్ణువునకు శత్రువు కావాలి. అతడు 3 లోకములకు భయంకరుడు కావాలి. దేవతల్ని పీడించగలిగిన వాడై ఉండాలి. అలాంటి కొడుకు కావాలి. ఆయన చాలా విచారపడ్డాడు. నేను ఇప్పుడు అటువంటి భావములన్నీ విడిచిపెట్టాను, ఇంకా ఈమె యందు పోలేదు.
నన్ను అడ్డు పెట్టుకున్నటువంటి కొడుకుని పొందాలనుకుంటోంది. విష్ణు ద్వేషి అంటే ఆయన లోకములను రక్షిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. ఆయనతో శత్రుత్వం పొందడం అంటే లోకముల పాలిట కంటకంగా తయారవడము అని అర్థం. ఇలాంటి కొడుకుని కావాలందే అని మాట ఇచ్చాను కాబట్టి అటువంటి కొడుకుని ఇవ్వాలి అని ఆయన మళ్ళీ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. తపస్సు చేస్తే అవతల వారి కోరిక ఎటువంటిదవనివ్వండి తీరుస్తారు. కాబట్టి బ్రహ్మగారు వచ్చారు. ఏం కావాలన్నారు. నాకు ఇదిగో 3 లోకములకు కంటకమైన వాడు, విష్ణువు యందు ద్వేషభావం ఉన్నవాడు, అటువంటి అపారమైన బల సంపత్తి కలిగిన వాడు ఒక కొడుకు కావాలి వరాంగి యందు. తథాస్తు. ఆ వరాంగితో కూడిక వలన ఒక కుమారుడు జన్మించాడు. ఆయనకే తారకాసురుడు అని పేరు. ఆ తారకాసురుడు పుడుతూనే లోకంలో ఉత్పాతములు కనపడ్డాయి. మనకి పైకి తెలియదు కానీ మీరు ఏ కావ్యం చూడండి, ఏ పురాణం చూడండి, ఈ మంగళప్రదమైనటువంటి శకునములను వర్ణిస్తుంటారు. అది పరమ సత్యం కూడా. మీకు మహాత్ములైనటువంటి వారు వచ్చేటప్పటికీ వాతావరణం అంతా కూడా ఒక ప్రశాంతత, ఎంతో సంతోషం కలుగుతాయి. ఉపద్రవాల్ని కల్పించేటటువంటి వారు వస్తుంటే ప్రకృతి అంతా కూడా క్షోభిస్తుంది. అటువంటి వాడు పుడుతుంటే లోకమంతా దుశ్శకునములు కనపడ్డాయి. ఆ తారకాసురుడు మళ్ళీ వెళ్ళి ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పటికే పుట్టుక చేతనే అంతటి బలవంతుడు. నీకేం కావాలని అడిగాడు బ్రహ్మగారు. నాకు మృత్యు ఉండకూడదన్నాడు. ఆయన అన్నాడు అది కుదరదు, అది శాసనం. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు శరీరాన్ని విడిచిపెట్టాలి. పోనీ నేను నువ్వు ఎలా చచ్చిపోతావో చెప్పను, నువ్వు చెప్పి ఎలా చచ్చిపోతావో అంటే. నేను చాలా తెలివైన వాడిని అనుకుంటూ ఉంటాడు. ప్రతి రాక్షసుడికి ఉండే లక్షణం ఏమిటంటే వాడికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో వాడు ఇలా అడిగితే చావను కదా అనుకుంటాడు. శివుడు పురుషుడు, కేశవుడు పురుషుడు, వాళ్ళిద్దరికీ కొడుకు పుడితే చావనని అడిగితే ఇహ కొడుకు పుట్టడుగా అని వరం అడిగింది మహిషి. పుట్టనే పుట్టాడు అయ్యప్ప. పుట్టాడు, మహిషి సంహారం జరిగింది. అలాగే తారకాసురుడు కూడా ఆలోచించి అన్నాడు, ఇప్పుడు పరమశివుడి పక్కన అమ్మవారు లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరమశివుడికి కొడుకు పుట్టడు. పైగా నేను ఒక వరం అడుగుతాను, ఆ వరం లోకంలో జరిగే వరం కాదు. పరమశివుడికి కామోద్రేకం కలగాలి. కామోద్రేకం కలిగినటువంటి కారణం చేత ఆయనకి వీర్యస్ఖలనము కావాలి. ఆయనకి వీర్యస్ఖలనమైన కారణం చేత ఆ వీర్యము కారణముగా ఆ వీర్యములోంచి ఒక పిల్లవాడు పుట్టాలి. ఆ పిల్లవాడు సర్వసైన్యానికి అధ్యక్షత వహించాలి. ఆ పిల్లవాడు వచ్చి నాతో యుద్ధం చేస్తే అలాంటి పిల్లాడి చేతిలో నేను చచ్చిపోతానన్నాడు. తథాస్తు. ఇప్పుడు పరమశివుడికి కామారి అని పేరు. పరమశివుడికి కొడుకు పుడతాడా? పైగా పక్కన అమ్మవారు లేదు. ఆయన క్రీడించడమే కొన్ని వేల దివ్య సంవత్సరములు క్రీడిస్తాడు. ఎప్పటికి పుడతాడు ఆ కొడుకు? అసలు అమ్మవారు ఒకటి మళ్ళీ వస్తే కదూ, మళ్ళీ అవతార స్వీకారం చేస్తే కదూ. కాబట్టి ఇంకా నాకు చావు లేదని సంతోషాన్ని పొందేశాడు. పొందేసి అందరినీ పీడించడం మొదలుపెట్టాడు. నేనే పరబ్రహ్మాన్ని అన్నాడు, నాకే హవిస్సులు ఇవ్వండి అన్నాడు. లోకకంటకుడు అయ్యాడు. దేవతలకి బెంగపట్టుకుంది. ఎప్పటికి మళ్ళీ పార్వతీదేవి అవతార స్వీకారం చేస్తుంది? పార్వతీదేవి అంటే హిమవంతునికి కుమార్తెగా రావాలి. ఎప్పటికీ ఆ తల్లి మళ్ళీ అవతార స్వీకారం చేస్తుంది? ఎప్పటికీ పరమశివుడితో కళ్యాణం జరుగుతుంది? ఎప్పటికి కళ్యాణం అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కామోద్రేకం కలిగి పరమశివుని యొక్క వీర్యము స్ఖలనమవుతుంది? ఎప్పటికి స్ఖలనమైన వీర్యము నుండి కొడుకు పుడతాడు? ఎప్పటికా కొడుకు సర్వసైన్యాధ్యక్షుడు అవుతాడు? ఎప్పుడు వాడొచ్చి యుద్ధం చేస్తాడు? ఎప్పుడు మన బాధలు తీరుతాయి? అందుకే పార్వతీ కళ్యాణం అంత గొప్పదైంది. పార్వతీ కళ్యాణం తిరిగినన్ని మలుపులు లోకంలో ఏ కళ్యాణము తిరగలేదు. అన్ని మలుపులు తిరిగిపోయింది పార్వతీ కళ్యాణం. సరే, ఇప్పుడు దేవతలందరూ ఎవరిని ప్రార్థించాలి? జగదంబనే ప్రార్థించాలి. అమ్మా నువ్వు ఎక్కడో అక్కడ మళ్ళీ అవతార స్వీకారం చెయ్యాలి, ఎవరికో కుమార్తెగా జన్మించాలి అని అడగాలి. కాబట్టి వాళ్ళందరూ పరదేవతనే ప్రార్థన చేశారమ్మా నువ్వు త్వరలో అవతార స్వీకారం చెయ్యాలమ్మా అని. ఈలోగా ఇంకొక విచిత్రం జరిగింది. దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఒకటైనటువంటి స్వధాదేవి పితృదేవతల యొక్క భార్య. ఆ పితృదేవతలకి స్వధాదేవికి 3 కుమార్తెలు. ఆ 3 పితృదేవతల యొక్క కుమార్తెలు అని లౌకిక మర్యాదలో చెప్తారు, కానీ వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి చేత అయోనిజలతో సమానం.
ఈ ముగ్గురి పేర్లు ఎక్కడైనా చెప్పినా ఆ ముగ్గురి పేర్లు తలుచుకున్న విఘ్నము తొలగిపోతుంది. అంత శక్తివంతం. వాళ్ళ పేర్లు చెప్తే వెంటనే నమస్కారం చేయమని చెప్పింది శాస్త్రం. అంతటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. వాళ్ళే ఒకరు మేనకాదేవి, ఒకరు ధన్యాదేవి, మూడవ వారు వృషభానుని యొక్క భార్య అయినటువంటి కళావతి. ముగ్గురు. ఈ ముగ్గురు పితృదేవతల యొక్క కుమార్తెలు. వీరు అయోనిజలు. అటువంటి తల్లులు ఒకనాడు విష్ణు సభకి వెళ్ళారు. వెళ్ళి కూర్చుని ఉన్నారు. పరదేవత యొక్క శాసనం వేరుగా ఉంటుంది. ఆవిడేదో ఊహ చేస్తుంది, ఇలా జరగాలి అని ఆవిడ శాసనం. దానికి వ్యూహరచన చేస్తుంది. ఇప్పుడు సనక సనందనాథులు బ్రహ్మజ్ఞానులు, అందుకే వాళ్ళు ఎప్పుడు పిల్లల్లా ఉంటారు. సనక సనందనాథులు బ్రహ్మజ్ఞానులు విష్ణు సభలోకి ప్రవేశించారు. విష్ణు సభలోకి ప్రవేశించగానే అందరూ లేచి నిలబడ్డారు. ఈ ముగ్గురు లేచి నిలబడలేదు.